హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ వ్యూ. సో ఈ రోజు అయితే ఒక 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మేజర్ అప్డేట్స్ అనేవి. ఆ మేజర్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ కూడా ఒక హైప్ అయితే ఇచ్చేసారు అనమాట. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టుగా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక లేట్ చేయడం అప్డేట్స్లోకి వెళ్దాం. ముందుగా సీనియర్స్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. సో ఎన్బీకే సో 111 కూడా 111 అలాగే ఎన్బీకే సో 112 వేసే మూవీస్ అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. అలాగే సో గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు అయితే ఈ దసరాకి అలాగే సో నెక్స్ట్ ఇయర్ పొంగల్కి అయితే ప్లాన్ చేశారనమాట. చాలా పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. సో నా గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు అయితే సో ఏంటంటే సో ఎన్బీకే 111 అనేది దసరాకి రాబోతుంది. గోపిచంద్ మళ్ళీ తీస్తున్న మూవీ రేపు దసరాకి అయితే రాబోతుంది అనమాట. అంత స్పీడ్గా మూవీని అయితే సో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో రేపు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో సో మరి మార్చి 5వ తారీఖు నుంచి అయితే ముంబైలో షూటింగ్ అయితే జరగబోతోంది ఎన్బీకే 111 మూవీ అనేది. అలాగే ఎన్బీకే సో 112 మూవీ కూడా సో త్వరలోనే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ పొంగల్కి అయితే రాబోతోంది. మరి చూడాలి సో ఏది స్పీడ్గా అనేది సో షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటుందో సో ఈగర్గా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి చూద్దాం ఏ మూవీ అయితే సక్సెస్ ఈ దసరాకి సక్సెస్ అందుకుంటుందో లేకపోతే సంక్రాంతి రిలీజ్ అయ్యే మూవీ సక్సెస్ అందుకుంటుందో ఈగర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సో పిఎస్పీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నిన్నైతే ఒక సో ఏది ప్రోమో లాగా ఒక మ్యూజిక్ అయితే రిలీజ్ చేశారు కదా, అది కూడా ఒక మాస్ టైటిల్ సాంగ్ తో రిలీజ్ కాబోతుంది. సో అది కూడా చాలా అంటే చాలా మ్యూజిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా సో ఎంగేజింగ్ గా ఉందన్నమాట. అది కూడా చూడాలి. ఈ రోజు అయితే మూవీ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే అది సో రీసెంట్ గా రన్ టైం అయితే లాక్ చేసిందన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్. అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ఉన్నాయి అంటే మూవీ షూటింగ్ అక్కడక్కడ చిన్న పొరపాటున అది సర్చ్ చేసుకుంటూ సో 2 గంటల 40 నిమిషాలు అయితే సో మూవీ టైం లాక్ చేసుకున్నారు అనమాట. గతంలో ఏ మూవీ రిలీజ్ అవుతున్నా కానీ 2 గంటల 20 నిమిషాలు 2 గంటల 10 నిమిషాలే సో 2 గంటల 15 నిమిషాల్లో మూవీ టైమింగ్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి సో ఫస్ట్ బ్యాంగ్ అయితే 1.20, సో రెండో బ్యాంగ్ వచ్చేసి 1.20, రెండు కలిపి 2 గంటల 40 నిమిషాలు అయితే లాక్ చేసుకుంది. సో ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయితే 3 అవర్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో హరీష్ శంకర్ గారు మరి ఏం ప్లాన్ చేశారు కానీ సో ఫస్ట్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎంగేజింగ్ గానే ఉందన్నమాట. సో మరి చూడాలి రేపు రిలీజ్ అయ్యే ఈ వచ్చే నెలలో 26వ తారీఖు రిలీజ్ అవ్వకపోతుంది. సో అదైతే మంచి ఒక అప్డేట్ అనిపించింది నాకైతే. 2 గంటల 40 నిమిషాలు అనేది ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బోరు కొట్టించారు అని నా ఒపీనియన్. అలాగే హరీష్ శంకర్ గారి మీద కూడా చాలా మంచి ఒపీనియన్ అనమాట. ఇకపోతే రెబల్ స్టార్ మన సో ప్రభాస్ గారు అయితే ఒక మూవీని అయితే మార్చి అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. గతంలో చాలా మూవీస్ ని రిలీజ్ చేశారు. సో బాహుబలి ద ఎపిక్ ని సో మైండ్ లో పెట్టేసుకుని ఆ యొక్క ఊపులోని ఆ యొక్క మైండ్ సెట్ వచ్చేసి ఇప్పుడు మున్నా మూవీని అయితే సో మార్చిలో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. మార్చి 6వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. సో మంచి చాలా మూవీస్ మున్నా కంటే ఇంకా ది బెస్ట్ మూవీస్ అన్నింటిలో కూడా బీరువాలా పెట్టేసి ఈ మూవీని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో బహుశా ఇంకా మళ్ళీ ముందు రోజుల్లో రాఘవేంద్ర మూవీ కూడా రిలీజ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.